డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెం అసెంబ్లీకి 13 మంది అభ్యర్థులు. మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 62 తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య సోమవారం ఆయన ఛాంబర్లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ నుండి 25 తేదీ వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అన్నారు. 26వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాల వల్ల 7 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించబడగా 13 మంది అభ్యర్థులను ఆమోదించడం జరిగిందన్నారు. 29వ తేదీ సోమవారం నామినేషన్ల ఉపసంహరణ సమయానికి ఎవ్వరూ ఉపసంహరణలు తీసుకోకపోవడంతో 62 తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు ఉన్నారని ఆర్వో కె చెన్నయ్య తెలిపారు. బరిలో ఉన్న అభ్యర్థులు వివరాలు: కొట్టు సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి; మార్నీడి శేఖర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ అభ్యర్థి; పిఎస్ఆర్ కృష్ణ, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి; బూసన బోయిన ఆంజనేయులు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి; బోలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ అభ్యర్థి; బొలిశెట్టి శ్రీనివాసరావు, నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి; మరపట్ల రాజు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి; మేక వెంకటేశ్వరరావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి; ఉంగరాల పద్మ, స్వతంత్ర అభ్యర్థి; నడపన అచ్యుత కుమార్, స్వతంత్ర అభ్యర్థి; బొలిశెట్టి రాజేష్, స్వతంత్ర అభ్యర్థి; లంకా ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థి; సిరివరపు సింహాచలం, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.